దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రం. మంచిది ప్రేమైన దేవుని వారలారా, మరి నా యూట్యూబ్ ప్రేక్షకులకు, మరి యూట్యూబ్ కుటుంబస్తులందరికీ కూడా, మరి ఈ వీడియో చూస్తున్న అందరి ప్రేక్షకులు కూడా, మళ్ళీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా వందనాలు. మరి మా సంఘస్థులు కూడా అందరికీ నా వందనాలు. గ్రూప్లో ఉన్న వారికి, వాట్సాప్ గ్రూప్లో ఉన్న వారికి, ఈ వీడియోని ఎవరైతే చూస్తారో వారందరికీ కూడా మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు చెల్లించుకుంటాను. మంచిది ప్రేమైన దేవుని వారలారా, మరి మీ అందరికీ ముందుకు ఈ ఒక వీడియో ముఖాంతరం రావడం కారణం ఏమనగా, నిన్న దినమందు మళ్ళీ బ్రదర్ కృషిపాల్ గారు తిరిగి మన క్రైస్తవంలోకి రావడం చాలా సంతోషం అనిపించింది. ఒక 3 నెలల వెనుక నేను అన్నగారిని వీడియోలు, లేకపోతే కరుణాకర్ సుగన్ దగ్గర చేసిన ఇంటర్వ్యూ నేను చూసినప్పుడు చాలా బాధపడి నేను బైబిల్ తరగతిలో ఉన్నప్పుడు కూడా మరి అన్నగారికి ఫోన్ చేసి ఆ రోజు నేను మాట్లాడాను, కృషిపాల్ అన్న దగ్గర మాట్లాడాను, కొన్ని విషయాలు చెప్తే అన్నగారు కొద్దిగా బిజీ ఉండడం ద్వారా తమ్ముడు నేను ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తానని అన్నాడు. కానీ మరి తిరిగి ఫోన్ చేయలేదు. మరి ఏ కారణం ద్వారా నాకైతే తెలియదు. కానీ ఆ రోజు నేను బాధపడ్డాను. వెంటనే కాసేపటి తర్వాత నేను ప్రేయర్ చేసిన అన్నగారి గురించి, దేవా ఈ కుమారుడు నీవు చెప్పిన బైబిల్లో మాట్లాడిన ఎలాగైతే తప్పిపోయిన కుమారుడు గురించి రాసావో, ఆ తప్పిపోయిన కుమారుడు వలె ఈ కుమారుడు కూడా ఉన్నాడు అని నేను అనుకున్నాను. ఆ రోజే అనుకొని ప్రార్థన చేశాను. మరి తప్పిపోయిన కుమారుడు వలె మరి తిరిగి ఇంటికి ఎలా అయితే తప్పిపోయిన కుమారుడు వచ్చాడో, మళ్ళీ క్రైస్తవులోకి క్రీస్తు యొక్క ప్రేమని వెరిగి తిరిగి రావడము చాలా సంతోషం. ప్రేమ దేని వల్ల చాలామంది బైబిల్ని చదివినప్పుడు అనేక ప్రశ్నలు, అనేక డౌట్స్ మనకు వస్తాయి. దేవుడు ఎందుకు ఇలా చేశాడు? ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, కొంత అచ్చట కొంత ఇచ్చట రాయబడి ఉన్నదని. కాబట్టి ఒక రెఫరెన్స్ చదివినప్పుడు, ఒక వచనాన్ని చదివినప్పుడు దాన్ని అక్కడికే పరిమితం అవ్వకోకున్నట్టు దానికి సమాధానం మనం వెతకాలి. బైబిల్లో ఖచ్చితంగా ఉంటుంది, దానిని మనం వెతకాలి. ఒకవేళ వెతికినా కూడా దొరకపోయినప్పుడు అనుభవం కలిగిన సేవకులకి, అనుభవం కలిగిన దైవజనులకు వెళ్ళి ఇలాంటి ప్రశ్నను మనము ఈ బైబిల్లో కనబడుతుంది, దయచేసి దాన్ని వివరించండి అన్నప్పుడు వారు స్పష్టంగా వివరిస్తారు. అంతేగాని దానే మనం ఫైనల్ అనుకొని అనేక మూఢనమ్మకాల్లోకి, లేకపోతే లోకరీతిగా ఆలోచన చేయకూడదు. తిరిగి తప్పిపోయిన కుమారుడిగా వచ్చావు, దేవుడు ఖచ్చితంగా నేను చేర్చుకుంటాడు. లోకంలో ఉన్న వారందరూ కూడా తన పిల్లలే, ఎవరైనప్పుడు కూడా, అది హిందూ అయినా, ముస్లిం అయినా, ఏ జాతికి సంబంధించిన వాడైనా, అది తండ్రికి మాత్రం అందరూ పిల్లలే. కాబట్టి నువ్వు తిరిగి రావడం చాలా సంతోషము, మంచిది. ఇప్పటికైనా దేవుని గురించి చక్కగా అవగాహన కలిగి, దేవుని పట్ల గొప్పగా బ్రతికి నీ సాక్ష్యాన్ని అనేక మందికి తెలియజేసి, ఈ లోకంలో ఉన్న వారిని, చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడపాలని మేమందరూ భావిస్తూ, ఎవరైతే పెద్ద సేవకులు ఉన్నారో దయచేసి మీరు ఆ వ్యక్తితో మాట్లాడి బలపరచండి. ఇటువంటి యవనస్తులు చాలా మన క్రైస్తవానికి అవసరం. ఇటువంటి యవనస్తుల ద్వారా అనేక యవనస్తులు పరిమాణం పొందుతారు, క్రీస్తులోకి రాగలుగుతారు. కాబట్టి మీరందరూ కూడా ఫోన్ చేసి మాట్లాడతారని నమ్ముచు, మరి అన్నగారు కృషిపాల్ అన్నగారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. నువ్వు క్రీస్తును తెలుసుకున్నందుకు, క్రీస్తు యొక్క నీడని తెలుసుకున్నప్పుడు చాలా సంతోషం. మీ ఒక సంఘాలలో ఈ యొక్క సాక్ష్యాన్ని పంచుకోండి. దయచేసి మీరందరూ కూడా ఆ వ్యక్తి గురించి, ఆ కుటుంబాన్ని గురించి దయచేసి ప్రార్థన చేయవలసిందిగా ప్రిపేర్ట్ కోరుకుంటూ మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ విషయాన్ని అంగీకరించాలన్న విషయం కూడా నాకు అనవసరమైనటువంటి విషయం. బట్ ఆ దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ ఈ విషయం తెలియాలి. నేను చేసిన పాపం తెలియాలి, నేను అడిగిన క్షమాపణ మీ అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ క్షణం ఇలా లైవ్లోకి వచ్చాను. ఇంతకుమించి నేనేం మాట్లాడలేకపోతున్నాను. దయచేసి మీరందరూ నన్ను క్షమిస్తారని కోరుకుంటూ ఈ లైవ్ని ముగిస్తున్నాను.